అస్మద్గురుభ్యో నమః. అస్తేయము అస్తేయము అన్న పదానికి అర్థము ఏమిటో తెలుసుకుందాం. పరవస్తువులను దొంగలించుక ఉండుట మాత్రముననే అస్తేయము పూర్తి కాదు. ఆత్మవంచనము లేక ప్రవర్తించినప్పుడే అస్తేయ వ్రతము శుద్ధియగును. అలాగున ప్రకృతి విషయములను ఆత్మలోనికి రానిచ్చుటయు అస్తేయ వ్రతమునందు భంగమే అగును. ఇది తన యొక్క పవిత్ర జీవితమును నిరూపించుచున్నది. దీనిచే కలిగడు ఫలితము పతంజలి మహర్షి నిరూపించినారు. నాస్తి శ్రద్ధ సమం పుణ్యం, నాస్తి శ్రద్ధ సమం సుఖం, నాస్తి శ్రద్ధ సమం తీర్థం, సంసారే ప్రాణి నృప. జీవితము పరుల వస్తువుల వల్ల చేయనీక స్వప్రయత్నంతో చేయు ప్రయత్నం కన్నా సమమైన పుణ్యము మరి ఒకటి లేదు. అట్టి శ్రద్ధకు సమానమైన సుఖమును లేదు. అట్టి శ్రద్ధకు మించిన తీర్థమును లేదు. ప్రపంచములో గల జీవులకు ఇదే శ్రేష్టమైన ధర్మము. అంటే ఎవరో అయాచితముగా ఇచ్చిన ధర్మతో మనము దాన ధర్మములు చేసి గొప్ప అనిపించుకోకూడదు. మనము స్వశక్తితో 10 రూపాయలు సంపాదించిన దానిలో 1 రూపాయిని దానం చేసినప్పుడే అది ధర్మం అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆచారేణ నరో దేవి సుఖత్వం ఉపజాయతే, అనాచారేణ పాపేన నాశం యాతి తదా ధ్రువం. పవిత్ర ఆచరణం చేతనే నరుడు సుఖమును పొందగలుగును. దుష్టాచరణముకు పాపం వల్ల నిశ్చయముగా అతడు నశించును. కృషికారో యథా దేవి ఛన్నం బీజ సుసంస్థితం, యాదృశంతో పవత్యేవ తాదృశం ఫలమశ్నుతే. వ్యవసాయం చేయువాడు తన యొక్క క్షేత్రమునందు ఏ బీజము విత్తునో దానికి అనుగుణముగా ఫలం కలుగునే కానీ మరి యొక్క ఫలం ఎట్లు కలుగుదో జీవుల యొక్క అనుష్ఠానం కూడా అలాగనే ఉండును అని అస్తేయం యొక్క విశేషతను చెప్పాను. హరి ఓం తత్సత్.